నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. బండి భగీరథ్ కోసం ఈరోజు 6 టీమ్స్ విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి పట్టుకోవడానికి. బండి భగీరథ్ ఇంటికి అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సోదాలు చేస్తున్నారు పోలీసులు. కరీంనగర్, ఢిల్లీ, ఎట్ ద సేమ్ టైం కరీంనగర్లో ఇంకా రిలేటివ్స్ ఇళ్ళని, హైదరాబాద్లో ఫోన్ కాల్ ట్రేసెస్ అన్ని పట్టుకుని భగీరథ్ని ఎలాగన్నా ఈరోజు సాయంకాలం లోపు అరెస్ట్ చేసేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. బికాస్ ఇప్పటికే నిగ్గు తేల్చిన తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఆ బాలికకి 17 సంవత్సరాల 3 నెలల వయసు, ఇది పాక్సోకి క్లియర్ కట్ కేసు, ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్నా కూడా ఇతను ఎక్కడా లొంగకుండా పరారులో ఉన్నాడు బండి భగీరథ్. దొరకట్లేదు ఎవరికి. పోలీసులు మాత్రం ఈరోజు చాలా స్టర్న్గా ఉన్నారు. ఏదైనా బండి భగీరథ్ వచ్చి వీళ్ళకి దొరుకుతాడా లేకపోతే పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడా అన్నది, తర్వాత జడ్జ్ ముందు లొంగిపోతాడా అన్న ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ఎట్ ఎనీ కాస్ట్ సాయంకాలం లోపు బండి భగీరథ్ని అరెస్ట్ చేసి తీరాలి అని గట్టి పట్టుదలలో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్కి, ఇంట్రీమ్ బెయిల్ వేసుకున్నా కూడా ఇంట్రీమ్ బెయిల్కి నో అన్నారు. యాంటిసిపేటరీ బెయిల్ అండ్ జడ్జిమెంట్స్ నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ అయింది. అండ్ ఇదంతా కాకుండా ఈరోజు మొత్తం తెలంగాణలో ఒకటే ఒక మాట అనిపిస్తుంది, అసలు బండి భగీరథ్ ఎక్కడ, ఎందుకు రాడు, వాళ్ళ నాన్న ఎందుకు దింపడు ఇతన్ని. తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు మైనర్ కవనండి, బాలికలు కవనండి, ఉమెన్ కవనండి ముందు పెద్దపీటేసి ఎట్ ఎనీ కాస్ట్ ఎవరైనా కూడా, మంత్రి అయినా తన పార్టీల వ్యక్తి అయినా కూడా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయితే ఒకే రీతిలో నేను ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పి ఆదర్శంగా నుంచున్నారు. వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్, ఈ రోజు శనివారం మాత్రం బండి భగీరథ్కి అరెస్ట్కి రంగం సిద్ధమైంది అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారు, మోస్ట్లీ చాలా మంది డెసిషన్ ఆలోచించిన దాని ప్రకారం చూస్తే పోలీసులు ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్లోనే ఉన్నాడు బండి భగీరథ్ అని. కరీంనగర్లో అసలు మా బిడ్డకి పొలిటికల్ ఎంట్రీ లేదని అందరూ అనుకుంటున్నారు, కానీ విపరీతంగా అతను జులూం ఒక లెవెల్లో ఉంటుంది. ఆఖరికి బండి సంజయ్ కొడుకు నేను, నన్ను మించిన లేరు అని చెప్పిన హవా అతనికి ఉంటుంది. అతను వెనక మళ్ళీ ఫాలోయింగ్ వెహికల్స్ అవనండి ప్రతి ఒక్కటి. ఆఖరికి వాళ్ళ మేనమామ ఇంట్లో సోదాలని కావాలంటే మళ్ళీ కూడా చేస్తూ ఉంటున్నారు. ఈరోజు బండి భగీరథ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి కూడా అపార్ట్మెంట్కి పోలీసులు వెళ్ళి సీరియస్ సర్చ్ చేశారు. అక్కడ అతను దొరకలేదు. బట్ తెలంగాణ పోలీస్ బృందం మాత్రం విపరీతంగా సీరియస్గా ఉంది. ఈరోజు భగీరథ్ తనకని తను సరెండర్ అవ్వాలి, లేకపోతే వీళ్ళు పట్టుకోవాలి అని స్టర్న్ డెసిషన్లో 6 బృందాలుగా విడిపోయి కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీలో సోదాలు జరుగుతున్నాయి. మేబీ ఇంకొక 1-2 అవర్స్లో బండి భగీరథ్ ఈజ్ అండర్ అరెస్ట్ అనే న్యూస్ మన ముందుకు వస్తుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ మూమెంట్. ఫ్రాంక్లీ స్పీకింగ్, అబ్బాయి తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెట్టండి, అమ్మాయి విషయంలో ఎంతవరకు కరెక్ట్ ఉందో పక్కన పెట్టండి. బట్ షీఈ్ అ మైనర్ గర్ల్, అది ప్రూవ్ అయింది. ఆ విషయాన్ని కూడా అబద్ధం చెప్పాడు బండి భగీరథ్. రెండో విషయం, వాళ్ళ మదర్ రాసిన లెటర్ ప్రకారం దేర్ హ్యాస్ బీన్ ఎ సెక్షువల్ అసాల్ట్ అమ్మాయి పైన. ఖచ్చితంగా పాక్సో అప్లై అవుతుంది ఇంట్లో. పాక్సో అప్లై అవుతున్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను ఇన్వెస్టిగేషన్కి వచ్చి కోఆపరేట్ చేస్తే చాలా మర్యాదగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు డిక్లేర్ చేయలేరు. కోర్ట్స్ హ్యావ్ టు డిసైడ్ ఎవరు తప్పు చేశారన్న విషయం పైన. ఇతను నిందితుడా కాదా అనేది కోర్ట్స్ డిసైడ్ చేయాలి. బట్ ఇన్వెస్టిగేషన్ కూడా రాకుండా పారిపోవడం చూడండి, ఇది ఒక రకంగా వెరీ డిస్ట్రెస్ఫుల్ మూమెంట్. ఎందుకు భయపడి పారిపోవడం? 14 రోజులు రిమైండ్లో వేస్తారు, కానీ నువ్వు బయటకి శుద్ధపూసలాగా రావచ్చు కదా ఇన్వెస్టిగేషన్కి వెళ్తే. అది కూడా పక్కన పెట్టి ఈరోజు పారిపోయాడంటే పోలీసులు చాలా స్టర్న్గా ఎత్తుకుతున్నారు. మేబీ 1-2 అవర్స్లో మీ ముందుకు ఒక బ్రేకింగ్ న్యూస్తో వస్తాను, బండి భగీరథ్ ఈజ్ అండర్ అరెస్ట్ అని. సో ఈ పారిపోవడం విషయాల్ని, దాంతో కరీంనగర్లో ఇతను జులుం గురించి మీకేం ఒపీనియన్ ఉందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ హైదరాబాద్లో ఉన్నాడు అంటున్నారు, హైదరాబాదా లేకపోతే మీ దృష్టిలో ఎక్కడ ఉండొచ్చు? దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.